థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాము, మాట్లాడు లేవి పైకి రావడం. సో ఇంత మంచి కార్యక్రమంలో మాకు తోడుగా ఉండే ఒక ఇద్దరు సిస్టర్స్ వచ్చారు, వాళ్ళని ఒకసారి పైకి పిలుస్తాం, వాళ్ళకు చిన్న సత్కారం చేద్దాం. సో లక్ష్మీ సంజప్ప గారిని ఒకసారి వేదిక రావాల్సి సమయంగా కూర్చున్నాం. సో అలాగే రాధా గారు ప్లీజ్ దయచేసి పైకి రావాలి ప్లీజ్, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ మనకు చాలా సాంగ్స్ ఉన్నాయి. సో ఈలోగా మేడం గారి చేతుల మీదుగా. సో ఆ తర్వాత మీకు మీ అందరికీ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఫంక్షన్ హాల్ ఉంది. సో ఆ ఫంక్షన్ హాల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా వరకు ఈరోజు ఒక మంచి వెదర్లో మంచి లొకేషన్లో ఆ యొక్క ఫంక్షన్ హాల్ అనేది ఉంది. తప్పకుండా దాన్ని యూజ్ చేసుకోండి. ఎవరికైనా మంచి పెళ్ళిళ్ళు చేసుకోండికి ఒక అనువైన ప్లేస్ అనే చెప్పాలి. సో అలాంటి ఫంక్షన్ హాల్ ఉన్నందుకు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణ మేడం గారిని ఇంత దగ్గరగా చూసి పక్కన నిలబడుకోవడం అంటే నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. నిజంగా చెప్పాలంటే మన హరి చేసిన ప్రతి ప్రోగ్రాంలో మేము ఉంటాము. ఎందుకు అంటే హరిని మేము చాలా చిన్నతనం నుంచి చూసినాము. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అదే విధంగా ఉన్నాడు. అంటే ఒక అలవాట్లలో కానీ, ఇప్పుడు మా కూతురుంది, అమ్మాయి 16 ఏళ్ళు అనుకోండి, నేను హరి మాస్టర్ దగ్గరికి ఏమాత్రం ఆలోచించకుండా డాన్స్కి ఏ టైం కన్నా పంపించగలను. అంటే ఆ అబ్బాయి అంత ప్యూరిటీగా ఉంటాడు, అంత మా ఇంటి కొడుకులాగానే ఉంటాడు. ఇంటికి వస్తే కూడా మేము కింద కూర్చుంటే మాతో పాటు కింద కూర్చుంటాడు. సో ఎంత చెప్పినా హరి గురించి తక్కువే. మామూలుగా చెప్తుంటారు ఎదిగితే ఒదగాలని, దానికి మన హరి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి ఈరోజు సచ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్. ఇంకొకటి కూడా ఎల్కేపీలో చేసినారు, అప్పుడు 20th యానివర్సరీ. అంటే ఇప్పుడు మీరు రావడం నిజంగా మాకు చాలా హ్యాపీ మేడం, ఎందుకంటే మేము కొంచెం ఉమెన్ సపోర్ట్ హ్యాపీగా ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలీదు, కానీ హరి అయితే మేడం హీఈస్ వెరీ టాలెంటెడ్. తర్వాత కైండ్ పర్సన్, ఒక మంచి పిల్లోడు. మా ఇంటి పక్కింటి అబ్బాయి లాగా అంటుంటారు, అలాగుంటాడు. ఇంకా ఇంకా ఎదిగి మేడం గారి యొక్క ఆశీస్సులు తీసుకొని మేము హరిని ఎక్కడో చూడాలని కోరుకుంటున్నాము. దయచేసి మీరు కూడా అవకాశం ఉంటే మన హరిని కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడికి రావడంతోనే మాకు అర్థమైంది మీరు హరిని సపోర్ట్ చేసినారని. థ్యాంక్ యూ హరి. ఆల్వేస్ బీ హ్యాపీ, స్టే బ్లెస్డ్. అలాగే రమేష్ గారు కూడా మా పిల్లోడే, అట్లనే ఉంటాడు. ఎక్కడికి పోయినా కూడా నవ్వుతూనే ఉంటాడు, అలసిపోడు. పొద్దున్న నుంచి మీరు చూసినారు కదా, వీళ్ళందరూ ఏమన్నారు, కానీ నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ బాయ్ అంటాను అతన్ని. కూల్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు, ఏ సిచ్యుయేషన్ అయినా నీట్గా హ్యాండిల్ చేయగలడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హరి. సో రాధా గారికి మాటలు రావని చాలామంది అనుకుంటారండి. ఆవిడ మాట్లాడే మాటలు విన్నారంటే మాత్రం చెవులు. సో మరి రాధా గారు 2 మాటలు మాట్లాడు. నేను ఇంత గొప్పగా చెప్పినప్పుడు రాధా ఒకసారి రాధా గారు ప్లీజ్. బెస్ట్ హరి కూడా నేను స్టూడెంట్ అని ఫస్ట్ స్టూడెంట్గా జాయిన్ అయినా, తర్వాత హరి నాకు గురువు అయినాడు. ఎప్పుడూ గురువుగానే ఉంటాడు, కానీ మా ఇంట్లో ఒక మనిషిగా తమ్ముళ్ళలాగా ఉంటాడు అబ్బాయి. మేము ఎప్పుడు హరి అంటే మేడం అలసిపోయి వచ్చింటాడు క్లాస్కి, మేడం ఒక జోక్ ఏంటి మేడం అంటాడు, ఫ్రీ అయిపోతాడు, ఆ జోకుకే ఫ్రీ అయిపోతాడు అబ్బాయి. థ్యాంక్ యూ రాధా గారు. చూసారా, మాట్లాడను అన్నారు కానీ మంచి మంచి మాటలు మాట్లాడారు. దట్ ఈస్ ద రాధా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. మనిషిగా అందరినీ కూడా నవ్వాలనుకునే తత్వం. ఈరోజు మా స్వర్ణ మేడం గారి చేతుల మీదుగా సో ఈ యొక్క సన్మానం చేసుకుంటే మాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మా బావగారి దగ్గర కూడా బాగుంటుంది కాబట్టి. సో మరి అలాంటి మంచి బావకులు మేము మా బావతో పొందాలంటే ఇక్కడ చేయాలి మేడం గారికి సన్మానం. సో ఎవరిబడి క్లాప్ దెమ్ ప్లీజ్, ఎవరిబడి ప్లీజ్. సో లక్ష్మీ సంజప్ప గారు థ్యాంక్ యూ సో మచ్. మేముంటాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రాధా గారు ప్లీజ్.